guys, restoring an abandoned vehicle is not that simple. So hey guys, welcome back to my channel, The Vintage Crafter. సో ఈరోజు అయితే మన సీడీ అనేది ఉంది కదా, సో దాన్ని అయితే రిస్టోరేషన్ కోసం స్టార్ట్ చేస్తున్నా. సో స్టెమ్స్ ఆయిల్ అంతా లీక్ ఉన్నాయి. సో ఫస్ట్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అయితే మొత్తం అంతా నీట్గా తెలుసుకుందాం. సో దానికోసం పార్ట్స్ అయితే నా దగ్గర కొన్ని ఉన్నాయి. సో ఇప్పుడైతే సెటప్ చేద్దాం. మొత్తం పార్ట్స్ అన్ని తెచ్చి ఇక్కడ పెట్టుకున్నా. సో క్యామ్ మౌంట్ ఇక్కడ సెట్ చేసా అండ్ కెమెరా ఇక్కడ పెట్టా. సో అక్కడైతే ఫోన్ పెడతా. సో ఇదే మన సీడీ. సో దీన్ని ఇప్పుడు రిస్టోర్ చేయబోతున్నాం. సో కొన్ని క్లిప్స్ అయితే తీసి పెడతాను బిఫోర్ అండ్ ఆఫ్టర్. గైస్, నాకు తెలిసి నా వీడియోస్ మీకు బోర్ కొట్టచ్చు, బట్ చూస్తే ఏంటంటే మన చేతిలో ఒక స్కిల్ ఉన్నది అని ఒక ధైర్యం అంతే. సో ఏదో ఒక స్కిల్ నేర్చుకోవచ్చు అంతే, దట్స్ ఇట్. పాకెట్స్ అయితే పోయినాయి. సో ఇప్పుడు ఏం చేస్తున్నానని డౌట్ వచ్చిందా? మొత్తం బైక్లో ఉన్న పార్ట్స్ అన్నీ ఏమేమి డ్యామేజ్ అయ్యాయో ఏమేమి వేయాలో సో మొత్తం అన్నీ చెక్ చేసుకుంటున్నా. ఫస్ట్ అయితే బ్యాక్ స్ప్రింగ్స్ అయితే చెక్ చేశాను, ఆ తర్వాత వీల్ బేరింగ్స్ చెక్ చేసుకుంటున్నా. సో వీల్ బేరింగ్స్ అయితే బాగానే ఉన్నాయి, మన ఆయిల్ లీక్సే ఉన్నాయి అంతే. ఇంకా బ్యాక్ షాకర్స్ కూడా కొంచెం హార్డ్ అయ్యి పర్లేదు, బండి అంత ఎక్కువ వాడాం కదా. సో ఓకే, నో ప్రాబ్లం. సో గైస్, నా దగ్గర అయితే ఈ స్టెమ్ రాడ్స్ అయితే ఉన్నాయి. సో ఇవి చేంజ్ చేస్తా. ఇవి స్ప్లెండర్వి. సో దీనికైతే ఫిట్ అయిపోతాయి. ఓకే, స్ప్లెండర్వా సీడీ అనడవా? సో ఓకే, సీడీ డైరెక్ట్ ఫిట్ అయిపోతాయి. డైరెక్ట్ ఫిట్ గైస్. సో దీనికైతే మొత్తం ఎక్కడ ఆయిల్ లీక్ అవుతుంది, ఇంజిన్ దగ్గర ఆయిల్ లీక్ అవుతుంది. సో ఇవన్నీ చెక్ చేస్తాను ఇప్పుడు, ఎక్కడెక్కడ ఆయిల్ లీక్ అవుతున్నాయో. ఇంకా అలాగే మన చైన్ కవర్స్ ఉన్నాయి కదా, సో ఇవి కూడా చేంజ్ చేయడానికి ట్రై చేస్తా. ఆ స్ప్లెండర్ అయితే తీసి దీనికి వేద్దాం అనుకుంటున్నాను. సో అవి ఒకటి చేయాలి. ఇంకేముంది, ఏంట్రా పొట్టడా ఇది ఏంటి. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని హెడ్ లైట్ అయితే ఉంది కదా, సో ఇది మొత్తం ఇరిగిపోయింది. సో ఈ హెడ్ లైట్ అయితే తీసేసి దీనికి సర్కిల్ చేస్తా. సో ఈ వీడియోలో మీకు చాలా చేంజెస్ అయితే తెలుస్తాయి. సో బండి అయితే లుక్ మ్యాక్సిమం చేంజ్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. ట్యాంక్ అయితే నీట్గానే ఉంది, ఎక్కడ ఏమి పుచ్చు అలాంటివి ఏం లేవు. సో ఒకసారి ఇది ఓపెన్ చేసి ఇక్కడైతే చూద్దాం. ఇక్కడ మ్యాక్సిమం పుచ్చిపోతాయి కదా ప్రతి ట్యాంక్, సీడీ హండ్రెడ్ కానీ స్ప్లెండర్ కానీ ఏ ట్యాంక్ అయినా ఇదే ప్లేస్, ఈ ప్లేస్లోనైతే పుచ్చిపోతాయి. సో ఇప్పుడైతే మొత్తం డిస్మెంటిల్ చేస్తా బండి, ఏ పార్ట్స్ పోయో అవన్నీ ఓపెన్ చేస్తా. సో గైస్, ఇప్పుడైతే కార్లో మొత్తం టూల్స్ అన్నీ ఉన్నాయి కదా, సో అవన్నీ తీసి ఇక్కడ మనకి ఫిష్ ట్యాంక్ ఒకటి ఉంది. ఫిష్ ట్యాంక్ అంటే ఏదైతే ఉంది, ఓల్డ్ ఫ్రిడ్జ్ డొక్క ఇది ఫ్రిడ్జ్. సో దీన్ని అయితే అక్కడ పెట్టుకొని మన టూల్స్ అన్నీ ఇందులో పెట్టుకుందాం. నేనైతే ఇప్పుడు టూల్స్ అన్ని సెటప్ చేసుకున్నా కలుస్తా. ఇప్పుడైతే నేను ఫ్రంట్ హెడ్ లైటు, ఇంకా మన నెంబర్ ప్లేటు, మడ్ గార్డు, వీలు, ఇంకా మన ఫ్రంట్ షాకప్స్, సో ఇవన్నీ అయితే ఓపెన్ చేయబోతున్నా. దానికోసం మనకి 14 రింగ్ రేంజ్ కానీ ఇంకా అవి వేయలేదు అనుకోండి, అప్పుడు మనకి బిట్ హ్యాండిల్తో అయితే ఇప్పాలి. కొన్నిసార్లు రింగ్ రేంజ్తో అయితే స్లిప్ అవుతుంటాయి. సో అందుకని బెటర్ యూజ్ బిట్ హ్యాండిల్. సో దాంతోనైతే సింపుల్గా ఓపెన్ అయిపోతాయి. ఇంకా ఓపెన్ అయిపోతే కొంచెం హ్యామర్తో హిట్ చేస్తే సో ఇంకా మనకి సింపుల్గా వచ్చేస్తాయి. ఇంకా పైన నట్స్ ఉంటాయి కదా, సో వాటికైతే 17 ఉంటుంది, లేకపోతే 19 నెంబర్. సో 19 mm ఉంటుంది. సో బిట్ హ్యాండిల్తో ఇప్పుకుంటే స్మూత్గా సింపుల్గా వచ్చేస్తాయి. సో ప్రజెంట్ అయితే హెడ్ లైట్ మొత్తం ఓపెన్ చేసేసుకుంటున్నా. చెప్పాను కదా ముందు సర్కిల్ చేస్తానని హెడ్ లైటు. సో నా దగ్గర RX 100వి పార్ట్స్ అయితే అంటే పాత పార్ట్స్ అన్నీ ఉంటాయి కదా, సో కొత్త వేసాం ఇప్పుడు. సో ఆ పాతవన్నీ దీనికైతే ఇన్స్టాల్ చేస్తా. ఇంకా మీటర్ సెటప్ RXది,
నా దగ్గర మీటర్ ప్లేట్ ఒకటి ఉంటే, మీటర్ది కింద ప్లేట్ ఉంటుంది కదా, సో మీటర్ అసెంబ్లీ ప్లేట్, సో అదైతే ఎక్కడో పోయింది. దానికోసం అయితే వెతుకుతాను ఇప్పుడు. సో ప్రజెంట్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా. ఏం లేదు, హెడ్ లైట్కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 బోల్ట్స్ ఉంటాయి. సో దాన్ని అయితే స్క్రూ డ్రైవర్తో ఓపెన్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ హెడ్ లైట్ బ్యాక్ ప్లాస్టిక్ ప్లేట్ ఉంటుంది. సో ప్లాస్టిక్ది ఉంది కదా ఈ ప్యానల్. సో ఈ ప్యానల్కి అయితే 2 బోల్ట్లు ఉంటాయి, రైట్ అండ్ లెఫ్ట్. సో ఆ 2 ఓపెన్ చేసుకుంటే మొత్తం హెడ్ లైట్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. విత్ అవ్వండి మొత్తం ఇంకా ఫుల్ ఓపెన్ అయిపోతుంది. తీస్తున్నప్పుడు వైరింగ్ డ్యామేజ్ అవ్వకుండా చూసుకోండి. సో వీడియో అయితే టైం ల్యాప్స్లో పెడతాను. సో టైం ల్యాప్స్ పెట్టాను కదా స్కిప్ చేయకండి. మధ్య మధ్యలో కొన్ని అయితే చూపిస్తా. సో అవి అయితే ఇంపార్టెంట్, అవి తెలుసుకోవాలి. అంటే అవన్నిటికీ ప్రిపేర్ అయ్యే ఇలాంటి వెహికల్ అనేది రిజిస్ట్రేషన్ మీరు చేయాలి. అవన్నీ తెలియకుండా స్టార్ట్ చేశారంటే తర్వాత రిగ్రెట్ అవుతారు మీరే. సో డోంట్ మిస్ ఇట్ అండ్ డోంట్ స్కిప్. ఇలాంటి బళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో ఇలా ట్విస్టులు కూడా ఉంటాయి. బోల్ట్ అయితే తిరిగిపోయింది ఇప్పుడైతే. సో ఇప్పుడు ఎందుకు ఇంత కష్టపడిపోతున్నాను అనుకుంటున్నారా? సో నా చేతిలో ఉన్నది గ్రిప్ లేయర్ అంటారు. సో దీంతోనైతే ఏవైనా విరిగిపోయిన బోల్ట్స్ కానీ గట్టిగా పట్టుకుంటుంది. దీంతో ఓపెన్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నా కానీ అసలు ఓపెన్ అవ్వట్లేదు ఇది. సో గైస్, రిస్టోరింగ్ అండ్ అబండెంట్ వెహికల్ ఈజ్ నాట్ దట్ సింపుల్. సో ఇవన్నీ రిస్టోరేషన్ చేయడం అంటే అంత సింపుల్ కాదు. సో నార్మల్గా ఇప్పేసి బిగించడం అంటే కొత్త పనులు కాదు కదా. సో రిస్టోరేషన్లో చాలా అయితే స్టక్ అయిపోయి ఉంటాయి, ఇంకా విరిగిపోతాయి బోల్ట్ చిప్తున్నప్పుడు. సో అవన్నీ అయితే ఆ ఛాలెంజెస్ అన్నీ వస్తాయి. సో అవన్నీ బేర్ చేసి చేయాలి. సో ఈరోజు అయితే నేను మొత్తం చేసేద్దాం అనుకున్నా, స్టెమ్స్ చేంజ్ చేసేద్దాం అనుకున్నా. సో ఇప్పుడైతే పని అయితే ఆగిపోయింది, మొత్తం క్లోజ్ చేసేస్తున్నాను. సో ఏమైందో చూపిస్తా, లెట్స్ గో.
సో అక్కడ చూడండి స్టెమ్ బోల్ట్ వస్తుంది కదా, సో ఇవైతే ఇరిగిపోయి అక్కడ స్టక్ అయిపోయి ఉండిపోయింది. ఇవి చూసిన బోల్ట్ స్ట్రైట్గా లేదు. సో ఇక్కడ మనకి బెండ్ అయిపోయింది. ఇంత బెండ్ ఉన్నా మనకి స్టెమ్ అనేది ఇందులో కరెక్ట్గా దీని రేడియస్ అనేది కరెక్ట్గా స్టెమ్ రాడ్కి సరిపోయింది. సో ఇది బెండ్ ఎందుకు వచ్చిందో తెలీదు. సో దీని ప్రాబ్లం అనుకుంటున్నా. నెక్స్ట్ ఏమవుతుందో చూద్దాం. సో ఇప్పుడైతే ఇది బాగాలేదు, పని అయితే ఎక్కడితో ఆగిపోయింది. సో పార్ట్స్ అన్నీ తీస్తాను, పార్ట్స్ అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నా. ప్రజెంట్ అయితే కండిషన్ ఎలా ఉంది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.